ఇంద్రియ శక్తి అమ్మవారి గర్భంలోకి వెళ్ళడానికి సమయంలో ఈ యొక్క దేవతల ఆహాకారాల వల్ల అంతరాయం కలిగి శివపార్వతుల మధ్యన కాస్త ఎడమ ఏర్పడుతుందన్నమాట. ఆ ఎడమ ఏర్పడినప్పుడు ఈ పరమేశ్వరుడి యొక్క తపోశక్తి కింద పడుతుందన్నమాట. ఆ తపోశక్తి కింద పడినప్పుడే అది స్కందము అయింది. స్కందము అంటే జారిపడుట, జారుట. ఆ శివుని యొక్క రేతస్సు జారి కింద పడింది కనుక అది స్కందము అయింది. ఆ విధంగా స్కందోత్పత్తి. ఆ పడిన సందర్భమే స్కందోత్పత్తి. అందులో ఒక బిందువు ఎగిరి ఒక సముద్రంలో పడిందని, అది విశాఖపట్నంలో పడిందని, కాబట్టి ఆ విశాఖపట్నం సముద్రానికి అందులో వైశాఖేశ్వరుడిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడని, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కలియుగాంతం జరుగుతున్నప్పుడు తన ప్రత్యక్ష సాక్షిగా చూస్తాడు కనుక ఆయనకు కలియుగ వరదన్ అని చెప్పి పేరు కూడా ఉంది. కాబట్టి ఆయనకు వైశాఖేశ్వరుడిగా సముద్ర గర్భంలో ఉన్నాడని, సముద్ర గర్భంలోంచి సగభాగం పైకి వచ్చాడని, ఇంకా కలియుగాంతం అయినప్పుడు పైకంతా వచ్చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు, పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆ విధంగా వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో స్కందుని ఉత్పత్తి జరిగింది. అంటే శివుని యొక్క రేతస్సు అక్కడ పడింది.